రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుకు మరో కేసులో బెయిల్ వచ్చింది. సంక్రాంతి సంబరాల పేరుతో అక్రమ వసూలు చేశారన్న కేసులో అరెస్ట్ అయిన అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2023లో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో అంబటిపై ఈ కేసు నమోదైంది. రైట్, మా ప్రతినిధి రామారావు గుంటూరు నుంచి జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏంటి ఇప్పుడు కేసు స్టేటస్ ఏంటి? బెయిల్ మంజూరు అయినట్టుగా ఉంది. అంబటి మీద ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయి? అన్ని అంటే బెయిల్ మంజూరు అయినట్టేనా? చక్రి, ఏదైతే సత్తెనపల్లిలో 2023లో సంక్రాంతి సంబరాల సందర్భంగా లాటరీ నిర్వహించారనే కేసు నమోదైంది. ఈ కేసులో అంబటి రాంబాబుకి గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సో దీంతో అంబటి రాంబాబుపై ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని కేసుల్లో కూడా బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 3 పీటీ వారెంట్లు వేశారు. ఈ 3 పీటీ వారెంట్ల మీద కూడా కోర్టు రిమాండ్ ఇచ్చింది. తర్వాత బెయిల్ కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇదే చివరిది. సో ఈ సత్తెనపల్లి లాటరీ కేసులో కూడా అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చింది. ఆల్రెడీ చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి 36 కేసులు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యో వాటన్నిటి మీద ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, 41A నోటీసులు ఇవ్వాలని చెప్పడం జరిగింది. మరో 2 కేసులకు సంబంధించి అయితే మాత్రం ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఏదైతే నగరంపాలెం, పట్టాపురం పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి వాటికి సంబంధించి కూడా ప్రొసీజర్ ఫాలో అవ్వాలని హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. అలాగనే సత్తెనపల్లిలో ఏదైతే రెంటపాళ్లలో జగన్ పర్యటన సందర్భంగా నమోదైన 2 కేసుల్లో కూడా ఆల్రెడీ అంబటికి బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అంబటి మీద నమోదైనటువంటి అన్ని కేసుల్లో కూడా ప్రొసీజర్ ఫాలో అవ్వమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అలాగనే రిమాండ్ విధించిన వాటిల్లో బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడైతే అంబటి రాంబాబు జైలు నుంచి బయటికి రావడానికైతే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మళ్ళీ ఏదైనా కేసులో పీటీ వారెంట్ పోలీసులు దాఖలు చేస్తారా అనే ఒక అనుమానం అయితే మాత్రం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా ఏం జరుగుతుందనేది అయితే మాత్రం ఇప్పటి వరకు ఉన్న కేసులు నమోదైన కేసుల్లో అయితే మాత్రం అంబటి రాంబాబుకి ఇబ్బంది లేదు, బెయిల్ వచ్చేసింది. సో ఖచ్చితంగా అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక వేరే కేసులు ఏవైనా గతంలో నమోదైనటువంటి కేసులు ఆల్మోస్ట్ వచ్చినప్పటికీ కూడా 1-2 కేసులకు సంబంధించి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సో వాటికి సంబంధించి ఏవైనా పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేస్తారా అనేది అయితే మాత్రం తెలియాల్సి ఉంది. చక్రి, సో ఏంటి ఇప్పుడు నెక్స్ట్ లీగల్ ప్రొసీజర్ ఏంటి? ఎట్లా ఉండబోతుంది? ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ఒకవేళ అన్ని క్లియర్ అయితే? సో ఖచ్చితంగా అంబటి రాంబాబు అయితే మాత్రం ఈ రోజు ఏదైతే కోర్టు బెయిల్ ఆర్డర్ ఏదైతే ఉందో బెయిల్ ఆర్డర్ కాపీ తీసుకొని అంబటి తరపు న్యాయవాదులు రాజమండ్రి వెళ్తున్నారు. సో రాజమండ్రి వెళ్లి ఈ ఆర్డర్ కాపీ తీసుకొని వెళ్లేసరికి ఈవినింగ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ రోజు అయితే విడుదలయ్యే అవకాశాలు అయితే కొంచెం కష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మెయిల్ ద్వారా పంపించాలని కూడా అంబటి రాంబాబు తరపు న్యాయవాదులు న్యాయమూర్తిని కోరటం జరిగింది. సో దానికి సంబంధించి అలాగనే ఆర్డర్ కాపీకి సంబంధించి కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ కాపీ వచ్చిన వెంటనే మెయిల్ ద్వారా పంపించడం కావచ్చు, లేదంటే ఫిజికల్ గా ఇవ్వడానికి కావచ్చు. సో ఈ రెండింటిలో ఏది ఎర్లీగా అయితే అది చూడాలని చూస్తున్నారు. అయితే అక్కడ రాజమండ్రికి సంబంధించి జైల్లో ఉన్నారు. సో ఈ మెయిల్ కు సంబంధించి అయితే మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఆ మెయిల్ అనేది లేదని అక్కడ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఫిజికల్ గా ఆర్డర్ కాపీ తీసుకొని రాజమండ్రి వెళ్ళి అక్కడ జైలు అధికారులకి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి సాయంత్రం అయితే మాత్రం మళ్ళీ రేపు ఉదయాన్నే అంబటి రాంబాబుకు కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ కు సంబంధించిన ఆర్డర్ కాపీని జైలు అధికారులకు ఇచ్చేసిన తర్వాత బయటికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చక్రి, ఆల్రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రామారావు. అంబటి రాంబాబు విడుదలయ్యే అవకాశం కనపడుతోంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని కేసుల్లోనూ ఆయనకు బెయిల్ లభించింది. తాజాగా సంబరాలకు సంబంధించి సంక్రాంతి సంబరాల కేసుకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్కు విచారణ జరిగింది. బెయిల్ మంజూరైంది ఈ కేసులో అంబటి రాంబాబుకి. దీంతో ఆయన మీద ఉన్నటువంటి అన్ని కేసుల్లో బెయిల్ లభించినట్టుగా యాజ్ ఆఫ్ నౌ సమాచారం అందుతోంది. ఇదే కనుక కరెక్ట్ అయితే కనుక ఆయన ఈరోజు సాయంత్రం వరకు ఒక కోర్ట్ కాపీ తీసుకుని ఆయన తరపు అడ్వకేట్లు అక్కడికి రీచ్ అవ్వాల్సి ఉంటుంది రాజమండ్రికి. కానీ ఈరోజు విడుదలయ్యే అవకాశం లేదు. బహుశా రేపు ఉదయం ఆయన్ను రిలీజ్ చేసే అవకాశం ఉంది.